వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు దేశాన్ని షేక్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ వెనుక అసలు మైండ్ ఎవరిది, ఈ మాస్టర్ మైండ్ ఎవరు, ఈ అభిజిత్ దీప్కే ఎవరు, దీని వెనకాల వస్తున్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున నిజంగానే పాకిస్తాన్ హస్తం ఏమైనా ఉందా, అట్లాగే దీనికి సంబంధించి భారీ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ ఫాలోయర్స్ను మించి ఇవాళ సిజేపీ పార్టీకి విదేశీ ఫాలోయర్లు, మరీ ముఖ్యంగా పాకిస్తాన్తో కనెక్షన్, ఈ మీమ్ పాలిటిక్స్ ఒకసారి ఇన్ డెప్త్గా చూసే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోని చివరిదాకా చూడండి, మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ఇవాళ భారత రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రధాన పార్టీలకు నిజంగానే థ్రెట్ ఏమన్నా పొంచి ఉందా, మరి నిజంగానే దీని వెనకాల ఏమైనా విదేశీ హస్తం ఉందా, మీ ఏప్రిల్ కింద కామెంట్స్ చెప్పండి. అయితే కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున 15-16 మిలియన్ ఫాలోయర్స్ దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీల అఫీషియల్ అకౌంట్స్ను ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ దాటిపోయింది. మరి ఇది కేవలం వైరల్ కౌంటర్గానే చూడాల్సినటువంటి అవసరం ఉందా, లేక ఒక కేర్ఫుల్ ఇంజనీర్డ్ డిజిటల్ పొలిటికల్ ఆపరేషన్గా దీన్ని ఏమైనా చూడాలా? మరి నిజంగానే ఇప్పుడు భారత్లో దీన్ని తొక్కే ప్రయత్నం కుట్రపూరితంగా జరుగుతోందా, లేదు ఇదంతా వాట్సాప్ యూనివర్సిటీ సృష్టి అయినా? ఇప్పుడు దేశ రాజకీయ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి పేరు కేవలం కాక్రోచ్ జనతా పార్టీ. మరి ఈ పార్టీ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? మరి ఆయన అభిజిత్ దీప్కే. మరి ఈరోజు పెద్ద ఎత్తున అభిజిత్ దీప్కే గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన గతంలో ఏం చేశాడు, ఆయనకి ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్నటువంటి లింక్ ఏంటి, మరి ఆయన అమెరికా నుండి ఇవాళ ఇక్కడ నడుపుతున్నటువంటి తతంగం ఏంటి? ఒకసారి రియలిస్టిక్గా పొలిటికల్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. వాట్ ఈజ్ వాట్ అని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాకపోతే అభిజిత్ దీప్కే ప్రధానమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అతనికి రాజకీయ డిజిటల్ క్యాంపెయిన్ అనుభవం ఎంత ఉంది, ఏమైనా ప్రీవియస్ కాంట్రవర్సీ ఏమైనా ఈయనకి లింకప్గా ఉన్నాయా, విదేశీ ఫాలోయర్స్ మరీ ముఖ్యంగా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ నిజమా, ఇది జెన్యూన్ యూత్ మూమెంటా భారతదేశంలో మొదలైంది, లేక డిజిటల్ నెరేటివ్ వార్ఫేర్గా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందా? ఇది సెన్సేషనల్ గా జరుగుతున్నటువంటి చర్చ ఇదంతా కూడా. అయితే ఇప్పుడు ప్రధానంగా మనకు ముందుగా అభిజిత్ దీప్కే ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ముందుగా ఈ మూమెంట్ పెద్ద ఎత్తున యూత్ మూమెంట్ గా అవతరించినటువంటి దీని వెనక ఉన్నటువంటి వ్యక్తి అభిజిత్ దీప్కే. మరి అభిజిత్ దీప్కే దాదాపుగా 30 సంవత్సరాల పొలిటికల్ కమ్యూనికేషన్ స్ట్రాటజిస్ట్. ఆయన అంటే సాధారణమైనటువంటి మీమ్ క్రియేటర్ కాదు. పొలిటికల్ మెసేజింగ్, నెరేటివ్ బిల్డింగ్, ఆన్లైన్ క్యాంపెయిన్, అట్లాగే ప్రజల సైకాలజీ, ఇవన్నీ ప్రొఫెషనల్గా తెలిసినటువంటి వ్యక్తి ఆయనే అభిజిత్ దీప్కే. అతను పూణేలో జర్నలిజం చదివాడు, తర్వాత హైయర్ స్టడీస్ కోసం అమెరికా వెళ్ళాడు, అక్కడే స్థిరపడ్డాడు. అట్లాగే బోస్టన్ యూనివర్సిటీలో పబ్లిక్ రిలేషన్స్లో మాస్టర్స్ కూడా పూర్తి చేశాడు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, పబ్లిక్ రిలేషన్స్ అంటే కేవలం మీడియా కాదు, నెరేటివ్ కంట్రోల్, మాస్ పర్సెప్షన్ ఇంజనీరింగ్, అట్లాగే డిజిటల్ ఇన్ఫ్లుయెన్స్ బిల్డింగ్. అంటే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ఏ మెసేజ్ వైరల్ అవుతుంది, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఎట్లా కనెక్ట్ అవుతాయి, ఏ ఎమోషన్ ఎక్కువగా ఎంగేజ్మెంట్ డిజిటల్గా తీసుకొస్తుంది, ఇవి ప్రొఫెషనల్గా నేర్చుకున్నటువంటి ఆరితేరినటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అందుకనే ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ ఇంతలా పబ్లిక్కి కనెక్టివిటీ అయింది, ప్రజల్లో ఉన్నటువంటి యాంగర్ని ఎత్తి చూపుతోంది, యూత్ కనెక్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఇంతలా కాక్రోచ్ జనతా పార్టీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కనెక్షన్ ఎంత కీలకం? ఎందుకు అంటే 2020 నుంచి 2023 వరకు ఈ యొక్క అభిజిత్ దీప్కే అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా క్యాంపెయిన్ టీంలో పనిచేశాడు. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో మీమ్ పాలిటిక్స్ని చాలా అగ్రెసివ్గా ఉపయోగించినటువంటి మొదట మేజర్ పొలిటికల్ పార్టీలో ఒకటని చెప్పాలి. మరి ట్రెడిషనల్ స్పీచెస్ కంటే కూడా మీమ్స్ కానీ, సర్కాజం కానీ, అట్లాగే షార్ట్ రీల్స్ కానీ, సోషల్ మీడియాలో ఎమోషనల్ అవుట్రేజ్ తీసుకొచ్చేలాగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బ్రాండింగ్ కూడా ఎక్కువగా వీళ్ళు అటువంటి నెరేషన్స్లో ఈ యొక్క పొలిటికల్ పార్టీ నడిచింది. మరి 2020 ఢిల్లీ ఎలక్షన్స్లో ఆమ్ ఆద్మీ పార్టీ ల్యాండ్ స్లైడ్ విక్టరీ సాధించినప్పుడు కూడా డిజిటల్ క్యాంపెయిన్ చాలా పవర్ఫుల్గా ఆనాడు పనిచేసిందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరి ఆ క్యాంపెయిన్లో ఒక దిక్సూచిలాగా ఆ యొక్క మీమ్ బేస్డ్ కమ్యూనికేషన్లో పనిచేశాడు అభిజిత్ దీప్కే అన్న రిపోర్ట్స్ కూడా మనకు స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. అంటే సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ సడన్గా ఏమీ వైరల్ సక్సెస్ యాక్సిడెంట్లో కాదు అని క్రిటిక్స్ ఆర్గ్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీని వెనకాల చాలా మైండ్ గేమ్ ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తికి పొలిటికల్ అల్గారిథం ఎలా పనిచేస్తుందో ముందుగానే తెలుసు. అట్లాగే ప్రీవియస్ కేసెస్ ఏమైనా, కాంట్రవర్సీ ఏమైనా ఈ యొక్క అభిజిత్ దీప్కేతో లింకప్ అయి ఉన్నాయా? ఇప్పటి వరకు పబ్లిక్గా
ఎటువంటి ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ లేదు. కానీ కేవలం కొంత ప్రచారం అయితే జరుగుతుంది. అభిజిత్ దీప్కే పైన కాశ్మీర్లో కేసెస్ ఉన్నాయని డిఫరెంట్ ప్రచారం జరుగుతుంది. కానీ అటువంటి వాటికి ఎవిడెన్సెస్ ఏమీ లేవు. మరి పెద్ద క్రిమినల్ కేసెస్ కానీ అఫీషియల్ ఛార్జెస్ కానీ పబ్లిక్గా కన్ఫర్మేషన్ అయినటువంటి దాఖలాలు అయితే ఎక్కడ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ మనం దీన్ని స్పష్టంగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో చాలా మంది ర్యాండమ్గా ఎలిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. కానీ అనలిస్ట్గా మనం ఇక్కడ చేస్తున్నటువంటి అనాలిసిస్ బేస్ చేసుకొని ఒక జర్నలిస్ట్గా మనం ఫ్యాక్ట్స్ రూమర్స్ మధ్య డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కేవలం రూమర్ గానే కొట్టిపారాల్సినటువంటి సందర్భం. ప్రస్తుతం అవైలబుల్గా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఆయన పైన ఎటువంటి టెర్రరిజం ఛార్జెస్ కానీ అట్లాగే ఫారిన్ ఫండింగ్ సంబంధించినటువంటి ప్రూఫ్లు కానీ యాంటీ నేషనల్ కేస్ పబ్లిసిటీ కానీ ఎస్టాబ్లిష్ కాల. కానీ ఆయన రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి నేపథ్యంలో ఇంత భారీ స్థాయిలో యూత్ని అవుట్రైజ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా, సమాజంలో ఒక రకమైనటువంటి యాంగర్ని జనరేట్ చేసినటువంటి వ్యక్తిగా, నేను ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా తిహార్ జైలుకు తరలించేస్తారు అంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు. మరోవైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి భయం కలుగుతోంది. పెద్ద ఎత్తున ఏం జరగబోతుంది భవిష్యత్తులో, నిజంగానే నేపాల్ బంగ్లాదేశ్ లాగా ఒక జంజీ మూమెంట్ దీనికి నాంది పలకబోతోందా అన్న ఒక నెరేషన్ అయితే బిల్డ్ అయింది. కానీ ఇందులో వాస్తవం ఏంటి, ఫేక్ ఏంటి అని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒక రకంగా పొలిటికల్ డిజిటల్ మ్యానిపులేషన్ ఎలిగేషన్స్ అయితే మాత్రం స్పష్టంగా అభిజిత్ దీప్కే పైన ఉన్నాయి. అంటే మెయిన్గా దాన్ని 3 కారణాలుగా మనం చెప్పుకోవాలి. ఎక్స్ట్రీమ్లీ ర్యాపిడ్ గ్రోత్, కొన్ని రోజుల్లో మిలియన్స్ ఫాలోవర్స్ సంపాదించడం కానీ, లేదు అంటే ఇతర దేశాల నుంచి ఆడియన్స్ని ఏదైతే క్లైమ్స్ వస్తున్నాయి అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ఆడియన్స్ స్పైక్స్ ఉన్నాయి అనే అలిగేషన్స్ అయితే స్పష్టంగా వస్తున్నాయి. పొలిటికల్ నెరేటివ్ టార్గెటింగ్ అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యాంగర్ను కొంత హై ఆర్గనైజ్డ్గా మీమ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడంలో కొంత దిట్టగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రధానంగా వస్తున్నటువంటి అలిగేషన్స్ ఏంటంటే ఈయనకు ఉన్నటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీకి మొత్తం బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ ఇటువంటి విదేశాల నుంచి అంటే భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి దేశాల యొక్క ఫాలోవర్స్ ఉన్నారు. మరి ఇందులో ఈ యొక్క ఫాలోవర్స్ ఏమన్నా బాట్ యూజర్స్ ఏమన్నా ఉన్నారా? ఇటువంటి క్యాంపెయిన్ ఏమన్నా కేవలం 4-5 రోజుల్లో ఇంత భారీ స్థాయిలో ఒక కొన్ని సంవత్సరాలు కష్టపడితే డిజిటల్ క్యాంపెయిన్స్ నడిపితే రానటువంటి ఫాలోవర్స్ ఒక్కసారిగా ఎట్లా స్పైక్ అయింది అనేది కీలకమైనటువంటి డౌట్. కానీ దీనికి అభిజిత్ దీప్కే కౌంటర్ ఇస్తూ ఉన్నారు. ప్రధానంగా బీజేపీ పార్టీ ఇవాళ అభిజిత్ దీప్కే పైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఈ యొక్క ఆన్లైన్ క్యాంపెయిన్, డిజిటల్ క్యాంపెయిన్, మీమ్ క్యాంపెయిన్ నీరుగార్చే ప్రయత్నం బీజేపీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే కొంతమంది వాట్సాప్ యూనివర్సిటీలో సర్క్యులేషన్లో భాగంగా వస్తున్నటువంటి ఆరోపణలు, కొంత బయట అవుట్రైట్గా పెడుతున్నటువంటి క్యాంపెయిన్ ఏంటంటే ఇందులో మొత్తం ఫాలోవర్స్లో అభిజిత్ దీప్కేకి ఉన్నటువంటి ఫాలోవర్స్లో ఇది చేసినటువంటి టైం 11.2 మిలియన్స్ ఉన్నటువంటి టైం. ఆ యొక్క టైంలో భారతదేశం సంబంధించినటువంటి ఫాలోవర్స్ కేవలం 9% మాత్రమే ఉన్నారు. పాకిస్తాన్ 49, అమెరికా 14, బంగ్లాదేశ్ 14, ఇండియా 9, యూకే 3, ఆస్ట్రేలియా 3, సౌదీ అరేబియా 3, యూఏఈ 2, అదర్స్ 3. అంటే ఈ యొక్క మొత్తం క్యాంపెయిన్ని పాకిస్తాన్, బంగ్లాదేశ్ నడుపుతోంది అమెరికా నుంచి అని చెప్పే ప్రయత్నం ఇవాళ బలంగా సోషల్ మీడియాలో జరుగుతోంది. కానీ అభిజిత్ వైపు నుంచి వస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే ఇదే దానికి అభిజిత్ ఏమంటున్నాడు, ఐ నో యు ఆర్ డెస్పరేట్లీ ట్రైయింగ్ టు హ్యాక్ ద అకౌంట్ బట్ సిన్స్ యూ హ్యావ్ ఫెయిల్డ్ టు డూ సో లెట్ మీ షేర్ ద రియల్ డేటా. ఎందుకు రియల్ డేటా ఈయన షేర్ చేయాలంటే ఆయనే అడ్మిన్ కాబట్టి ఏ మెటా అకౌంట్కి కానీ యూట్యూబ్ ఇట్లా డిజిటల్ సంబంధించినటువంటి ప్రొఫైల్ అకౌంట్స్కి ఖచ్చితంగా ఎవరైతే అడ్మిన్ ఉంటారో వాళ్ళ వరకు మాత్రమే రియలిస్టిక్ డేటాలు ఆ యొక్క స్టాటిస్టికల్గా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి డేటా కనుక చూస్తే టాప్ 5 లిస్ట్ కనుక చూస్తే దానికి ఆయన కౌంటర్ ఇచ్చాడు ఈ యొక్క పోస్ట్కి. అప్పుడు ఇండియా నుంచి వచ్చినటువంటి ఫాలోవర్స్ 94.7 మెంబర్స్, అంటే ఆల్మోస్ట్ 95% యూజర్స్ ఫాలోవర్స్ ఇండియా నుంచే ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అట్లాగే యూకే నుంచి 0.7%, యూఎస్ నుంచి 1%, కెనడా నుంచి 0.6%, యూఏఈ నుంచి 0.6%. సో ఇట్లా అభిజిత్ దీప్కే ఆయన 94%, 95% మొత్తం ఇండియా నుంచే యూతే ఉన్నారు దీనికి ఫాలోవర్స్గా, ఇతరులు లేరు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. సో బీజేపీ క్యాంపెయిన్ ఎట్లా నడుపుతోందంటే ఇక్కడ చూస్తే హిట్ స్ప్రే అంటే బొద్దింకలకు మనం చంపడానికి హిట్ స్ప్రేని వాడతాం. కాబట్టి ఆ యొక్క హిట్ స్ప్రేని ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ మీద కిల్ కాక్రోచెస్ ఇన్స్టెంట్లీ అంటూ కూడా హిట్ యాడ్ లాగా కనిపిస్తుంది కదా. కానీ ఈ హిట్ యాడ్లో కనిపించింది ఏ యాక్టర్ కాదు, ఈమె బీజేపీ నాయకురాలు ఆకుల శ్రీవాణి గారు. ఆమె పోస్ట్ సే నో టు యాంటీ ఇండియా ప్రాపగాండా, అంటే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ యాంటీ బీజేపీగా దాన్ని యాంటీ ఇండియా ప్రాపగాండాకి చిత్రీకరించినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే సమాజంలో ఉన్నటువంటి
బీజేపీ ఎదుర్కొంటున్నటువంటి అంటే ప్రశ్నిస్తే నేరం ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ప్రశ్నిస్తే నేరం. కాబట్టి బీజేపీ సిస్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, కేంద్రంలో బీజేపీ వేస్తున్నటువంటి అడుగుల్ని, నీట్ లీకేజ్ కానీ ఇటువంటి అన్ని అంశాలను కూడా ప్రశ్నిస్తూ ఉంటే వాళ్ళు ఇవాళ కాక్రోచెస్ని చంపేయాలని హిట్ స్ప్రేతో పోల్చి ఇవాళ యూత్ని మాట్లాడుతూ యాంటీ ఇండియా క్యాంపెయిన్ కింద దాన్ని చిత్రీకరించారు. అట్లాగే సే నో టు దోస్ ట్రైంగ్ టు డివైడ్, మిస్లీడ్ అండ్ వీకెన్ అవర్ నేషన్ ఫర్ దేర్ ఓన్ ఎజెండా. అంటే ఇప్పుడు అభిజిత్ దీప్కే ఉన్నటువంటి ఓన్ ఎజెండా ప్రకారం రాష్ట్రాన్ని, దేశాలని చిన్నాభిన్నం చేస్తుంది, మిస్లీడ్ చేస్తున్నారు ఇష్యూస్ని. అట్లాగే కొంత డివైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మన భారతదేశం యొక్క యూనిటీని వీక్ చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం వాళ్ళ యొక్క పోస్టర్ ద్వారా చేస్తున్నారు. కానీ బీజేపీ పెద్ద ఎత్తున ఇవాళ యాంటీ కాక్రోచ్ క్యాంపెయిన్ నడుపుతోంది. సో ఇంత మొత్తం మనం చూసిన తర్వాత ఇవాళ అసలు పాకిస్తాన్తో నిజంగా కనెక్షన్ ఉందా? ఇప్పుడు బిగ్గెస్ట్ కాంట్రవర్సీ ఇదే. మరి కాక్రోచ్ జనతా పార్టీ బ్యాక్ ఎండ్ ఎవరున్నారు? సిజేపీ ఫాలోయర్స్లో పాకిస్తాన్ అకౌంట్స్ ఎక్కువగా ఉన్నాయా నిజంగానే? ఎందుకంటే కొన్ని ట్వీట్స్లో ఇందాక చూపించినట్టు కొన్ని అకౌంట్స్ని కూడా చూపిస్తారు వాళ్ళు. కానీ కొన్ని స్క్రీన్ షాట్స్ కానీ, అనలిటిక్స్ వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి స్క్రీన్ షాట్ చూస్తుంటే వాటిలో నిజంగానే టాప్ ఆడియన్స్ లొకేషన్స్ కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ, సౌదీ అరేబియాలు కనిపిస్తున్నాయి అని కొంతమంది యూజర్స్ క్లెయిమ్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉన్నారు. మరి ఇండియన్ ఫాలోయర్స్ కేవలం 9% మాత్రమే ఉన్నారా వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం? అయితే ఇక్కడ చాలా కేర్ఫుల్గా మనం దీన్ని అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఇప్పటి వరకు మెటా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే దీనికి లేదు స్పష్టంగా. ఇన్స్టాగ్రామ్కి కూడా డేటా రిలీజ్ చేయట్లేదు. కేవలం అభిజిత్ దీప్కే అడ్మిన్గా ఆయన కొంత మనం ఇందాక చూపించినటువంటి డేటా మీకు చూపించాం. అంటే ఇంతవరకు దీనికి సంబంధించి ఇండిపెండెంట్గా సైబర్ ఆడిట్ కూడా ఏం జరగల. మరి పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ క్లెయిమ్స్ ఇప్పటికి కూడా అన్వెరిఫైడ్ అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. కానీ ఎందుకు మరి పదే పదే అకౌంట్స్ని హ్యాక్ చేయటం, సస్పెండ్ చేయటం, మళ్ళీ కొత్త పుట్టుకురావటం? ఇప్పుడు దీన్ని కొంత లాజికల్గా మనం థింక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇది ఒక ఇండియన్ పొలిటికల్ సెటేరికల్ క్యాంపెయిన్గా మనం దీన్ని చెప్పొచ్చు. ఈ పేజెస్ కూడా సెటేరికల్ పేజెస్. సడన్గా ఫారిన్ ఎంగేజ్మెంట్ రావడానికి 3 అవకాశాలు ఉంటాయి. ఒకటి పాసిబిలిటీ 1 ఏముంటుందంటే ఆర్గానిక్గా కొంత ఉండొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ క్యూరియాసిటీ ఉండొచ్చు. ఇండియన్ పొలిటికల్ కంటెంట్ ఇప్పుడు గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అయినటువంటి మాట వాస్తవం. వాళ్ళు కూడా మన దేశంలో ఏం జరుగుతోంది సెటేరికల్ గా వాళ్ళు ఇటువంటి పేజెస్ని ఫాలో అవుతుంటారు, చూస్తూ ఉంటారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ యూజర్స్ కూడా ఇండియన్ పొలిటికల్ మీమ్స్ చాలా ఫాలో అవుతుంటారు. కాబట్టి కొంతవరకు యూజర్స్ ఉండొచ్చు. మొత్తం 49% అయితే ఉండే అవకాశం లేదు, కానీ కొంత ఉండొచ్చు. మరి ఎస్పెషల్లీ బీజేపీ వర్సెస్ అపోజిషన్ కంటెంట్ ఇప్పుడు ఈ యొక్క పేజెస్లో నడుస్తుంది కాబట్టి ఫారిన్ ఫాలోవర్స్ ఉండటం పెద్ద అంటే పూర్తి స్థాయిలో ప్రూఫ్ ఏం లేదు, కానీ కొంత కాన్స్పిరసీగా వాళ్ళు ఏం జరుగుతుందో చూడడానికి కొంతమంది వచ్చి ఉండొచ్చు. ఇక అట్లాగే పాసిబిలిటీ 2 కింద మనం ఏం చూడొచ్చు అంటే అల్గారిథం వ్యవహారం కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే అల్గారిథం స్పిల్ ఓవర్ ఎట్లా ఉంటుందంటే ఇన్స్టాగ్రామ్ అల్గారిథం అవుట్రేజ్ కంటెంట్ కొంత గ్లోబల్గా పుష్ చేస్తుంటుంది. ఏదైతే ఎక్కువ కొంత వాడుతుంటారో దాన్ని కొంత గ్లోబల్గా పుష్ చేస్తుంటుంది. అంటే కాబట్టి కాంట్రవర్షియల్ పొలిటికల్ సెటైర్ పేజెస్కి కొంత ఇంటర్నేషనల్ ఎంగేజ్మెంట్ కూడా సహజంగానే వచ్చే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండటం, మరీ ముఖ్యంగా ఇది కొంత మీమ్ ఫార్మాట్ కాబట్టి స్పష్టంగా పబ్లిక్ కొంత కనెక్టివిటీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఏం జరుగుతుందో చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 3వ పాసిబిలిటీ మనం ఎట్లా చెప్పుకోవచ్చు అంటే కోఆర్డినేటెడ్ యాంప్లిఫికేషన్. అంటే ఇదే క్రిటిక్స్ చెప్తున్నటువంటి సీరియస్ అలిగేషన్. అంటే కొన్ని డిజిటల్ పొలిటికల్ క్యాంపెయిన్స్లో బాట్స్ రూపంలో ఎంగేజ్మెంట్ తీసుకురావడానికి, ఎంగేజ్మెంట్ని బూస్ట్ చేయడానికి కోఆర్డినేషనల్ షేరింగ్ అని ఫేక్ ఫాలోయర్ ఇంజెక్షన్స్ని కూడా ఉపయోగిస్తుంటారు ప్రపంచవ్యాప్తంగా అన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి దాంట్లో రష్యా నుంచి అమెరికా వరకు కొంత డాక్యుమెంటెడ్ ఫినామినన్ కూడా ఉంది. కాబట్టి అందుకే క్రిటిక్స్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే ఒకటేసారి 15 మిలియన్ ఫాలోయర్స్ న్యూట్రల్గా రావడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఇవాళ తెర మీదకి లేవనెత్తు ఉన్నారు. మరి పాకిస్తాన్ యాంటీ ఇండియా ఎకో సిస్టమ్స్ ఎందుకు ప్రమోట్ చేస్తాయి అన్నది కూడా మరో ప్రశ్న. ఇప్పుడు ఒక జియో పొలిటికల్ యాంగిల్ కూడా ఇందులో కనిపిస్తోంది. ఏంటి అంటే భారతదేశంలో కొంత ఇన్స్టెబిలిటీ, డిస్ట్రప్టివ్, యూత్ యాంగర్ పెంచే కంటెంట్ కనుక ఉంటే ఫారిన్ హాస్టల్ ఎకో సిస్టమ్స్ కూడా కొంత న్యాచురల్గా యూస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది సిజేపీకి మాత్రమే కాదు, ఏ దేశంలోనే ఇదే జరుగుతుంది. అమెరికాలో కూడా ఫారిన్ ట్రోల్ నెట్వర్క్స్ కొంత పొలిటికల్గా డివిజన్స్ యాంప్లిఫై చేయడానికి కూడా కొంత రిపోర్ట్స్ వచ్చాయి దానికి సంబంధించినటువంటి. అంటే ఒక మూమెంట్ జెన్యూన్ అయినా కూడా దాన్ని ఫారిన్ ప్రాపగండా ఎకో సిస్టమ్స్ యాంప్లిఫై చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే మనం కొట్టి పారేయలేం. ఇక్కడ చాలా డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే ఫారిన్ ఫాలోయర్స్ ఉండటం, లేదంటే ఫారిన్ కాన్స్పిరసీ ప్రూఫ్. ఈ రెండు ఒకటి కాదు, మళ్ళీ అది వేరు ఇది వేరు. కాబట్టి దీంట్లో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇన్వెస్టిగేషన్ అయితే స్పష్టంగా అవసరం. ఈ వ్యవహారం వెనకాల ఖచ్చితంగా దీని వెనకాల ఏముంది, ఎటువంటి ఐడియాలజీ ఉంది, ఏ యొక్క కాన్స్పిరసీ
దీని వెనకాల దాగి ఉందని అయితే కొంత రీసెర్చ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ ఇట్స్ అ జెన్యూన్ మూమెంట్ అయినప్పటికీ కూడా. కానీ కాక్రోచ్ నెరేటివ్ అయితే మాత్రం ఒక వెపన్ గా మారినటువంటి పరిస్థితి. మొత్తం ఈ మూమెంట్ కి ఎమోషనల్ ఫ్యూయల్ కూడా కాక్రోచ్ మూమెంట్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు కూడా జర్నలిస్టులు చాలా మంది బయటకు వచ్చి కూడా మేము కాక్రోచ్లు కాము అని చెప్తున్నారు. అట్లాగే చీఫ్ జస్టిస్ చేసినటువంటి వ్యాఖ్యలు అతిపెద్ద కాంట్రవర్సీకి తెరలేపాయి గత 2-3 రోజులుగా. అయితే ఒరిజినల్ గా ఫేక్ డిగ్రీ హోల్డర్స్ గురించి కామెంట్స్ చేసినప్పటికీ కూడా ఇంటర్నెట్ లో అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ పెద్ద ఎత్తున పెరిగిపోవటం, అట్లాగే వాళ్ళు కాక్రోచ్ తో పోల్చి చూశారు అన్న వివాదానికి పెద్ద ఎత్తున తెరలేపటం, ఇప్పుడు కాస్త ఇది విదేశీ హస్తం దీని వెనకాల ఉంది అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఒక సింప్లిఫైడ్ అవుట్రేజ్ గా మారింది. ఇక్కడే మీమ్ పాలిటిక్స్ పవర్ కనిపిస్తోంది. ట్రూత్ కంటే కూడా స్పష్టంగా ఎమోషన్ ఫాస్టర్ గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి సీజేపీ అన్న ఎమోషన్ కి క్యాప్చర్ చేసింది. అట్లాగే మోడర్న్ పొలిటికల్ కమ్యూనికేషన్ యొక్క డేంజరస్ రియాలిటీ కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా బీజేపీ ఎందుకు అడ్డకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది? ఎందుకంటే అతను అమెరికా నుంచి ఆపరేట్ చేస్తున్నప్పటికీ కూడా ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో ఆయన విత్ హెల్డ్ లో పెట్టారు. పదే పదే దాన్ని ఇన్స్టాను కానీ ఎక్స్ను కానీ కొంత ఆపరేట్ చేసేందుకు, హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆయనే స్వయంగా చెప్తున్నారు. దీనిపైనే ఇప్పుడు అనుమానాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ సీజేపీ మూమెంట్ అయితే కొంత ప్రభుత్వాలు ఒక రకంగా మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ డిసెంట్కు ఒక సప్రెస్ చేస్తోంది. క్రిటిక్స్ ఏమంటున్నారంటే ప్లాట్ఫామ్ రూల్స్ వైలేషన్స్ ఉండొచ్చు ఈ ఎక్స్ వేదికలతో, అందుకనే విత్హెల్డ్ కూడా చేసి ఉండొచ్చు. కానీ అఫీషియల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇంకా పబ్లిక్గా రాలేదు కాబట్టి ఎందుకు విత్హెల్డ్ అయిందో చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. అందుకనే కొంత అకౌంట్ బ్యాన్ అయినా వెంటనే కాక్రోచ్ ఇస్ బ్యాక్ అనే ఒక కొత్త హ్యాండిల్ క్రియేట్ చేసి మళ్ళీ పుట్టుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక డిజిటల్ రెసిస్టెన్సీ స్ట్రాటజీగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. బ్యాన్ అయిన నెరేటివ్ కంటిన్యూ చేయడం కూడా దీని వెనకాల దాగి ఉన్నటువంటి మరో నగ్న సత్యం. అసలు ఇది ఒక పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ అన్న ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు ఒక అనలిటికల్ కన్క్లూజన్ దిశగా మనం ఆలోచిస్తే కాక్రోచ్ జనతా పార్టీ అయితే జోక్ అయితే కాదు, ఇది ఒక 3 లేయర్లు కలిగినటువంటి మూమెంట్. ఒకటి జెన్యూన్ యూత్ ఫ్రస్ట్రేషను, అన్ఎంప్లాయ్మెంట్, ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రెజరు, పొలిటికల్ డిస్ట్రప్ట్, ఇవన్నీ వాస్తవమైనటువంటి సమస్యలే. దీన్ని ప్రశ్నిస్తే నేరంగా పరిగణించి చంపేస్తాం కాక్రోచెస్ని అంటే అది ఇంకో రకంగా పోతుంది. ఇది డెమోక్రటిక్ కంట్రీయా లేకుంటే కాదా అనేది కూడా కనిపిస్తుంది. మళ్ళీ దీని వెనకాల ఆలోచిస్తే ప్రొఫెషనల్ డిజిటల్ ఇంజనీరింగ్ కూడా కనిపిస్తుంది. అభిజిత్ దీప్కే బ్యాక్గ్రౌండ్ చూస్తే ఖచ్చితంగా అదే మనకు వాస్తవం అనిపిస్తుంది. కాబట్టి వైరల్ పొలిటికల్ మెసేజ్ పైన స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది అభిజిత్ దీప్కేకి, అందుకని ఇంత నెరేటివ్ బిల్డ్ చేసిన స్పష్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ అయితే మాత్రం మన దేశ జనతాని అట్లాగే దేశాన్ని కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరగబోతుంది. మీరు కూడా కాక్రోచ్ జనతా పార్టీ పైన మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.